వదినా నీకు ఒక మాట చెప్దామని వచ్చాను. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా, 50 లక్షలు పంపించాడు. అయితే ఎదురు ఫ్లాట్లు కొన్నాను, ఒకటి 3 బెడ్రూమ్స్ అండి. అది ఏదో కమ్యూనిటీ ఏదో అంటారు కదా, స్విమ్మింగ్ పూల్, కండలు పెంచుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు అవన్నీ ఉంటాయంట. ఒకటి కొనేసాను ఎదురా. మా అబ్బాయి 50 లక్షలు పంపిస్తాడు కదా నెలలా, ఇంకా పడి ఉంటుంది కదా అని ఒకటి తీసుకున్నాను. ఎందుకు అది కొంప ఇంకా. సర్లే వదిన, ఆగెళ్ళి కొంచెం డింక్ పట్టుకొత్తా. చాలా మాట్లాడేసావు కదా, గొంతు ఎండిపోయి ఉంటుంది నీది. సర్లే వదినా, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇవన్నీ ఖర్చులు. పర్లేదులే వదిన, అసలే 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాం. మా ఇంట్లో తాగితే ఏమైందిలే. అదేలే వదినా, ఇంకా పిల్లడు చూడాలనిపించినా వెళ్ళే విమానంలో వెళ్ళి విమానంలో వస్తాడు. ఇంకా ఏంటన్నా తిరిగ్గా అన్నట్టు అనిపిస్తుంది. అంతేలే వదిన, పెద్దది తీసుకుంటే అలాగే అనిపించిద్దిలే. మా చిన్నదేగా ఇల్లు. అదేలే. అక్క, తీసేది డోర్లా. ఏంటమ్మా ఇలా వచ్చావు? అదే అక్క, మొన్న మా ఆయన దగ్గర 10 రూపాయలు అప్పుగా తీసుకున్నారంట మీరు. అవునమ్మా. ఆ 10 రూపాయల కోసం ఇప్పుడు వచ్చావు ఇంటికి. నీ 10 రూపాయలు తీసుకుని నువ్వు ఎక్కడికైనా ఊరు వెళ్ళిపోతామే ఏంటమ్మా? మొన్న వచ్చాను 500 ఇచ్చేద్దామని, ఇంకా ఇంట్లో ఎవరు లేరు, ఊరు వెళ్ళారంటే. ఇప్పుడు నా చేతిలో పెద్ద నోట్లే ఉన్నాయి, ఇంకా మీ దగ్గర చదవలేదు కదా. ఇంక ఫోన్పే చేద్దామన్నా సరే ఫోన్పేలో లిమిట్ అయిపోయింది. ఇంక నన్ను ఏం చేయమంటావమ్మా? 10 రూపాయలు ఉన్నావు నీ దగ్గర. ఊరలు మొత్తం దగ్గర మాత్రం అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతావు. ఏం మాట్లాడుతున్నావు అమ్మ? 10 రూపాయల కోసం అంతే అడుగుతున్నావు. నీ 10 రూపాయలు ఏమైనా తీసుకుని ఓకే ఎగసుకొని ఎక్కడెక్కడ వెళ్ళిపోతానమ్మా నేను. మరి ఎగేసుకుని వెళ్ళిపోవడం ఇచ్చినప్పుడు నువ్వు లేవు కదా. ఎలా అంటే నువ్వు 500 ఇచ్చేద్దామని వచ్చాను. ఇప్పుడు నా ఫోన్లో లిమిట్ అయిపోయింది, చూపించాలి నీకు నా ఫోన్. నాకేం వద్దులే అమ్మ, ముష్టి నీ మీద ముష్టి వేసుకొని వదిలేస్తున్నా 10 రూపాయలు నీ మీద. ఆ మాటలు తగ్గించుకో అమ్మ. నీ ముష్టి 10 రూపాయలు ఏమి బంగ్లాదేశ్లో అవి ఏమి కట్టేసుకోలేదు నేను.